వంకాయలు ఇవి ఈ ఇయర్ నాటినవే. ఫస్ట్ సారి కట్ చేస్తున్నాము. ఒక్కొక్క చెట్టుకి ఒక 4, 5 అట్లా వచ్చాయి. చిన్న చిన్న మొక్కలే. అవి చిన్నది వదిలేసి పెద్ద వాటి వరకు కట్ చేస్తున్నాము. అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, 3 చెట్లు ఉన్నాయి. 3-4 చెట్లు ఉంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది వంకాయ. మొన్నటి వరకు వర్షాలు లేక అంత పెద్ద సైజు రాలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇది పుదీనా కూర. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ తెచ్చి నాటింది. పుదీనాకు ఫ్లవర్స్ కూడా వచ్చాయి. టమాటాలు, ఎన్ని టమాటాలు వచ్చాయో గుత్తులు గుత్తులుగా కాసి అది మొయ్యలేక కింద పడుకుంది చెట్టు. బుజ్జి మొక్కకి ఇన్ని కాయలు వచ్చాయి. ఇది వేరే వెరైటీ. ఇందాకది ఎగ్ లాగా ఉంది షేప్, ఇది రౌండ్ షేప్లో ఉంది. ఇవి దొండకాయలు. ఒక్క దొండపాది ఉంటే ఒక వీధిలో వాళ్ళు మొత్తానికి సరిపోతాయి అన్నట్టు కాస్తుంది. ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటుంది. మా అమ్మ కట్ చేస్తూ ఉంది వంకాయలు. ఇవి బెండకాయలు. కొన్ని చెట్లే ఉన్నాయి. ఇది నేతి బీర. మా అమ్మ ఈరోజు కట్ చేసి పచ్చడి వండిద్ది. ఈ దొండకాయలన్నీ కట్ చేస్తుంది మా అమ్మ. ఇవి హనీ బీస్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడక్కడ బంతి పువ్వులు వేసింది. అండ్ అందంగా కూడా ఉంటుంది ఇల్లు. చూడటానికి అంతా గార్డెన్. అవి చిన్న చిన్న పిందెలు. దొండకాయ ఎంత ఫ్రెష్గా ఉందో. పచ్చిమిర్చి ఇవి పైకి చూస్తూ ఉంటాయి, తెలీదు ఎందుకు. అవి మా అమ్మ పూజ కోసము శంకు పువ్వులు కట్ చేస్తుంది. పండిపోయిన దొండకాయలు అవి పక్షులకి వదిలేస్తుంది. అప్పుడప్పుడే కట్ చేసుకొని ఫ్రెష్గా తుంపుకొని అప్పుడే వండుకొని తింటే సూపర్గా ఉంటుంది కర్రీ. ఈ రెడ్ కలర్ అయిపోయినాయన్నీ చిలుకలు, పక్షులు వచ్చి అలా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో తింటాయి. ఇంత పెద్ద దోసకాయలు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఇంటి వెనుక ఒక్క సీడ్ తోటి మా అమ్మ గ్రో చేసింది. ఎంత పెద్ద, నా చేయి పట్టినంత లావుగా ఉన్నాయి. ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాను అంతే. ఇది ఒక్క కాయ కట్ చేస్తే మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది. దోసకాయ పచ్చడికి, పప్పుకి, అన్నిటికీ. కాకరకాయలు ఎంత ఫ్రెష్గా, బుజ్జిగా, ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇవి గుత్తి వంకాయలు. దొండకాయలు మొత్తం కోసాక ఇన్ని వచ్చాయి.